కుటుంబ సభ్యులతో వేసవి సెలవుల్లో ఆనందంగా గడపడానికి ఎగ్జిబిషన్లు ఎంతగానో ఉపయోగపడతాయని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు అన్నారు. కూరగాయల మార్కెట్ వద్ద ఏర్పాటు చేసిన శ్రీ లక్ష్మీ కల్చరల్ టైటానిక్ ఎగ్జిబిషన్ ను ఎమ్మెల్యే ప్రారంభించారు. టైటానిక్ సినిమా అందరికీ తెలిసినా ఆ సంఘటనను తిరిగి గుర్తు చేస్తూ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారని నిర్వాహకులు మద్దులూరు వెంకట సుబ్బారావును ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట వడా చైర్మన్ షేక్ రియాజ్, ఏఎంసీ మాజీ చైర్మన్ సింగరాజు రాంబాబు, డివిజన్ అధ్యక్షులు గుంటూరు రాంబాబు, బేతంశెట్టి హరిబాబు, కుర్రా ప్రసాద్ బాబు, తూము సుబ్బారావు, ఆర్ల వెంకటరత్నం, ఈదుపల్లి శివ తదితరులు పాల్గొన్నారు. ఇటు తిరగండి ప్రసాద్ అన్నా, ఇటు తిరగండి ఒక్కరు ఇటు ప్రసాద్ అన్న ఒకసారి ఇద్దరు ఇక్కడ నుంచి అందరూ మీరు ఒకళ్ళు రండి సార్. వెళ్ళు నమస్కారాలు. ఈరోజు మన ఒంగోలులో ఊరు చెరువు, ఈ ఊరు చెరువు అనేది ఇదివరకు ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది అనేది కూడా ఇక్కడ ఉండే ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఇదివరకు ఈ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. దాన్ని ఫిల్లింగ్ చేసి ఈరోజు ఒక మంచి ఎగ్జిబిషన్ పెట్టే రీతికి ఈరోజు మన ఎన్డీఏ కూటమిలో చేయటం జరిగిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి దీనికి శ్రీ లక్ష్మీ కల్చరల్ ఎగ్జిబిషన్ వారి టైటానిక్ ఎగ్జిబిషన్ ఈరోజు ప్రారంభించాం. చాలా చక్కగా చేశారు. లోపలికి వెళ్ళినప్పుడు మన టైటానిక్లో దగ్గర 2000 మంది ఆ రోజు చనిపోవటం జరిగింది. ఆ సినిమా అందరం చూసాం. దాంట్లో ఉండే ప్రాముఖ్యత ఏదనేది ఉందో దాని మీద ఈ ఎగ్జిబిషన్ అంతా కూడా వాళ్ళు డిజైన్ చేశారు. దీనికి మన మద్దులూరి వెంకట సుబ్బారావు గారు ఫస్ట్ టైము ఆయన ఎగ్జిబిషన్ను ఈరోజు పెట్టడం, అదేవిధంగా దీనికి దగ్గర 25 లక్షల రూపాయలు ఈరోజు ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పుడు ఒంగోలులో ఎన్ని ఎగ్జిబిషన్లు ఉన్నా కూడా దేని రీతిలో దాన్ని పెట్టుకోవటంలో ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. దీన్ని టైటానిక్కి సంబంధించిన అవన్నీ కూడా లోపల చాలా బాగా చేశారు. దానికి మనస్ఫూర్తిగా మేము అందరం కూడా చూశారు. నేను కానీ, మన రియాజ్ గారు కానీ, మన శ్రీరామ్మూర్తి, అదేవిధంగా మన పల్లపోత వెంకటేశ్వర్లు, మన మదన్ గారు, అదేవిధంగా సింగరాజు రాంబాబు, మన డివిజన్ వాళ్ళు అందరం కూడా చూశారు. చాలా బాగుంది. ప్రజలందరూ కూడా దీన్ని బాగా ఎంటర్టైన్మెంట్, ఈవినింగ్ పూట పిల్లలతో రావడానికి చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఎందుకంటే ఈ సమ్మర్లో వచ్చేటప్పుడు అన్నీ కూడా ఏ అయితే ప్లేసెస్ ఉన్నాయో దానికి ఇట్లా ఎగ్జిబిషన్స్ పెట్టడం, దానికి కావాల్సిన ప్లే గ్రౌండ్ లాగా కొన్ని గేమ్స్ కూడా పెట్టుకోవటం, ఈవినింగ్ పూట ఫ్యామిలీతో వచ్చినప్పుడు చిన్నపిల్లలు కూడా ఆడుకునే విధంగా ఇది ఒక మంచి ఎగ్జిబిషన్ ఇక్కడ పెట్టారు. వాళ్ళు తప్పకుండా వాళ్ళు ఏదైతే సంకల్పంతో పెట్టారో అది తప్పకుండా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ, ఇలాంటి మంచి కార్యక్రమం ఎప్పుడూ లేని విధంగా ఈరోజు మన ఒంగోలులో ఇక్కడ ఊరు చెరువులో పెట్టారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మన మద్దులూరు సుబ్బారావు గారికి మనస్ఫూర్తిగా మనందరి తరపున అభినందనలు తెలియజేస్తూ, ఆ భగవంతుడి ఆశీస్సుతో సక్సెస్ అవ్వాలి.
వాళ్ళు పెట్టిన దాని మీద ఎంటర్టైన్మెంట్తో పాటు వాళ్ళు పెట్టిన ఖర్చులు అన్నీ కూడా ఆదాయం రావాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను కోరుకుంటాను. 24వ డివిజన్ ఊరచెరువు ప్రాంతంలో శ్రీ లక్ష్మీ కల్చరల్ ఎగ్జిబిషన్ టైటానిక్ సెట్టింగ్ వేసి ఈరోజు ఎగ్జిబిషన్కి ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారిని అలాగే మమ్మల్ని అందరినీ కూడా పిలవటం, ఈ యొక్క మంచి ఎగ్జిబిషన్ని ఒంగోలు నగర ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకొని ఎంటర్టైన్మెంట్ కోసం మంచి అవకాశం ఉన్నటువంటి టైటానిక్ షిప్ లోపల సెట్టింగ్ వేశారు. అలాగే 60 రోజులు ఏదో ఎగ్జిబిషన్ ఉంటుందని చెప్తున్నారు నిర్వాహకులు. అలాగే మద్దులూరి వెంకట సుబ్బారావు గారు మొట్టమొదటిగా ఎగ్జిబిషన్ వ్యాపారంలోకి రావటం, దీని ద్వారా ఆయన దీనికి విజయం చేకూర్చే విధంగా దేవుడి ఆశీస్సులు కూడా అందరి ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ టైటానిక్ అనే ఎగ్జిబిషన్ విజయవంతంగా 60 రోజులు కూడా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/vkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.